హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను సమ్మర్లో దొరికే పచ్చి జీడిపప్పుతోటి ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే పచ్చి జీడిపప్పు మామిడికాయ కర్రీ కోనసీమ స్టైల్లో ఎలా చేసుకుంటారో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. పచ్చి జీడి గింజలు అలాగే జీడిపళ్ళు ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను చూడండి. ఈ పచ్చి జీడి గింజలు అనేవి చూడటానికి పచ్చగా ఉంటాయి. ఈ గింజలు పెరిగే కొద్దీ ఈ విధంగా పండుగ తయారవుతుంది. ఈ జీడి చెట్టుకి డిసెంబర్ నెలలో పూత స్టార్ట్ అవుతుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలో మాత్రమే ఇవి దొరుకుతాయి. ఈ పచ్చి జీడి గింజలను కోసి పప్పు తీసుకుని వాటితో రకరకాల కర్రీస్ చేసుకుంటారు. ఈ జీడిపళ్ళు అనేవి రెడ్ అండ్ లైట్ ఆరెంజ్, ఎల్లో కలర్లో ఉంటాయి. ఈ పండు డిఫరెంట్ టేస్ట్తో వగరుతో ఉంటుంది. ఈ విధంగా తయారైన పండుని ముక్కలుగా కోసుకుని ఈ ముక్కలలో ఉప్పు కారం చల్లుకుని తింటే డిఫరెంట్ టేస్ట్తో కొంచెం వగరుగా ఉంటాయి. ఫ్రెండ్స్, కూర వండుకునే దాకకు ఈ విధంగా ఆయిల్ లేదా మట్టిని రాసుకుని పెట్టుకోవటం వలన తరువాత మసి ఈజీగా వదులుతుంది. ముందుగా కట్టెల పొయ్యిని వెలిగించుకోవాలి. దాక కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాస్తో గ్లాసు పావు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తరువాత 4 పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు వేగనివ్వాలి. చిన్నవి 6 పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తరువాత శుభ్రం చేసుకున్న పావు కేజీ పచ్చి జీడిపప్పును వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పచ్చి జీడిపప్పును ఎలా శుభ్రం చేసుకోవాలో మీకు ఫుల్గా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, వీడియో తీసి పెడతాను. నాకు దీనికన్నా ముందు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మూత పెట్టుకుని 4 నిమిషాలు మగ్గించుకోవాలి.
ఈ విధంగా బాగా మగ్గిన తరువాత ఒక చిన్న టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. జీడిపప్పు 10 నిమిషాలు ఉడికిన తరువాత చిన్నవి 2 మామిడికాయలను కోసుకుని వేసుకోవాలి. మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పచ్చి జీడిపప్పు మామిడికాయ కర్రీకి పుల్లటి మామిడికాయలను తీసుకుంటేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వేసుకున్న ఉప్పు, కారం, పులుపు అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తరువాత పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే పచ్చి జీడిపప్పు మామిడికాయ కర్రీ రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.